ప్రెగ్నెన్సీ అనేది ఏ మహిళకైనా చాలా ఇంపార్టెంట్ భాగం లైఫ్‌లో. సో, చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మేము ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి పనులు చేయొచ్చు, చేయకూడదని చాలా డౌట్స్ వస్తాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు. అది ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు. సో, దీనికి చాలా ఇన్ఫర్మేషన్ మీరు చూసి ఉంటారు. కామన్‌గా అడిగేది మేము ఎట్లాంటి పనులు చేయకూడదు, మేము బెడ్ రెస్ట్ తీసుకోవాలా ప్రెగ్నెన్సీ వస్తే అని అడుగుతూ ఉంటారు. సో, ప్రెగ్నెన్సీ వస్తే బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ప్రెగ్నెన్సీ నార్మల్ ఫిజియోలాజికల్ ప్రాసెస్ అందరికీ అయ్యేది. సో, దీంతో మీరు ఎంత యాక్టివ్‌గా ఉండి, ఎంతవరకు మీ పనులు అవి చేసుకోగలిగితే అంత సులువుగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో, మామూలుగా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మీ జనరల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. మీరు నడవచ్చు. కామన్‌గా అడిగేది మేడం మెట్లు ఎక్కొచ్చా? మేము ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాం, సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాం తరచూ అడుగుతూ ఉంటారు. సో, మెట్లు ఎక్కడానికి ఏమి ఇబ్బంది లేదండి. మీకేమైనా ఆయాసం కానీ ఇబ్బంది అనిపిస్తే గనక కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఒక ఫ్లోర్ ఎక్కి కొంచెం కూర్చుని తర్వాత సెకండ్ ఫ్లోర్ అలా ఎక్కి చేసుకోవచ్చు. ప్లస్ కామన్‌గా అడిగేది ఎక్సర్సైజ్ చేయొచ్చా ప్రెగ్నెన్సీలో అని అడుగుతారు. జనరల్ వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కూడా అలౌ చేస్తాం ప్రెగ్నెన్సీలో. కానీ ఏంటంటే ఎక్సెసివ్ రన్నింగ్స్ కానీ, థ్రెడ్‌మిల్ ఎక్కి పరిగెత్తడం కానీ ఇట్లాంటివి సడన్ జర్కీ మూమెంట్స్ ఉన్న యాక్టివిటీస్ ఏమీ చేయకూడదు. నార్మల్‌గా యోగా కానీ, ప్రీనేటల్ యోగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి స్పెసిఫిక్‌గా ఆసనాలు అవి చేయిస్తారు. అట్లాంటివి చేసుకుంటే మీకు ఈజీగా లిగమెంట్స్ అవన్నీ కూడా రిలాక్స్ అయ్యి ప్రెగ్నెన్సీ సులువుగా సాగి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా తరచూ అడిగే ప్రశ్న భార్యాభర్త కలవచ్చా ప్రెగ్నెన్సీలో, సేఫా అని కూడా అడుగుతూ ఉంటారండి. సో, ఇంటర్‌కోర్స్‌కి ఏం ప్రాబ్లం లేదు ప్రెగ్నెన్సీలో. యూ కెన్ హ్యావ్ నార్మల్ సెక్షువల్ లైఫ్. కానీ ఏమన్నా మీకు స్కానింగ్స్‌లో కనుక మాయ కానీ కిందకు ఉంది, ఏమన్నా సర్విక్స్ లెంత్ తక్కువ ఉంది, ఇట్లాంటివి ఏమన్నా చెప్తే అప్పుడు మీరు ఇంటర్‌కోర్స్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీలో. ఇది మీ డాక్టర్ ప్రతి స్కాన్‌లోనూ వివరిస్తారు. ఇట్లా ఏమైనా తక్కువ ఉంటే స్టిచ్ చేయాల్సి రావడం కానీ, మాయ కిందకి ఉంటే బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని కూడా చెప్తా ఉంటాం. వీటిని ప్లెసెంటా ప్రీవియా, ఎక్రిటా ఇట్లాంటి కండిషన్స్‌లో భార్యాభర్త కలవకూడదని, ప్లస్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అట్లాంటప్పుడు మనం ఇంటర్‌కోర్స్ అనేది అవాయిడ్ చేస్తాము. సో, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు నార్మల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండి కొంచెం అట్లీస్ట్ 20 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇది మామూలుగా మీకు మూడ్ని ఎలివేట్ చేయడానికి, యాక్టివ్గా ఉండడానికి, ఏం పెయిన్స్ లేకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో, నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ అనేది తప్పకుండా చేయవచ్చు. అండ్ ప్రీనేటల్ యోగా లాంటివి, స్విమ్మింగ్ లాంటివి కూడా చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో. ఏమన్నా కాంప్లికేషన్స్ కానీ, ఏమన్నా ప్లెసెంటా కింద ఉంటే కనుక మీ డాక్టర్ని అడిగి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.